ఇండియన్ నేవీ మరింత పటిష్టం కానుంది. భారత అమ్ముల పొదిలో మరిన్ని యుద్ధ విమానాలు చేరనున్నాయి. భారత నేవీకి మరింత బలాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్తో బిగ్ డీల్ కుదుర్చుకుంది. 63,000 కోట్లతో 26 రాఫెల్ మెరైన్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అతిపెద్ద డీల్ ద్వారా భారత్కు 22 సింగిల్ సీటర్ యుద్ధ విమానాలు, 2 సీట్ల 4 రాఫెల్ ఎంజెట్లు చేరనున్నాయి. సోమవారం ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లేకోర్ను భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ వర్షన్ ఫైటర్ జెట్స్ మన ఆర్మీ వద్ద ఉండగా ఈసారి నేవీ వర్షన్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జూలైలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్ నుంచి రాఫెల్ ఎం జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్తో కలిసి ఈ రాఫెల్ ఎం జెట్లు పనిచేయనున్నాయి. ఒప్పందం తర్వాత 37 నుంచి 65 నెలల్లో రాఫెల్ విమానాలు డెలివరీ అవుతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ఉనికి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. రాఫెల్ ఎంజెట్ విమానాల రాకతో సముద్రంలో గస్తీ పెంచడానికి ఉపయోగపడనున్నాయి. పొరుగు దేశాల నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకే ఈ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. రాఫెల్ ఫ్లీట్ వచ్చి చేరితే ఆ స్థానంలో MiG-29K ఫైటర్ జెట్స్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తమ సేవలను అందిస్తాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేవీకి సంబంధించి ఇదే మేజర్ అప్గ్రేడ్ కావడం విశేషం. ఈ డీల్లోనే ఫ్లీట్ మెయింటెనెన్స్, లాజిస్టికల్ సపోర్ట్, పర్సనల్ ట్రైనింగ్, కొన్ని పరికరాలను స్వదేశీయంగా ఉత్పత్తి చేసే టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ ఉంటాయని తెలుస్తోంది. ఈ మొత్తం ఫైటర్ జెట్స్ 2031 లోపు నేవీలో చేరే అవకాశం ఉంది. నిజానికి రాఫెల్ ఎం వర్షన్ అనేది ప్రపంచంలోని అత్యంత ఆధునిక నావల్ ఫైటర్ జెట్స్లో ఒకటి. ఇవి సాఫ్రాన్ గ్రూప్ రీఇన్ఫోర్డ్ ల్యాండింగ్ గేర్స్తో ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై ల్యాండింగ్, టేక్ ఆఫ్కు అనుగుణంగా ఉంటాయి.